तेरा स्वैग सुपर राजा तेरा ఎంట్రీ లెవెల్ రాజా తిలుకోలుకెత్తు బంగారు 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 బంగారు. సో ఫైనలీ లైక్ 2 days బ్యాక్ ఆడియో లాంచ్లో ప్రభాస్ గారు చెప్పారు ట్రైలర్ రేపు వస్తుంది అని. సో ఫైనలీ 2 days తర్వాత రాజాసాబ్ ట్రైలర్ ఇస్ బ్యాంక్ అండ్ రాజాసాబ్ ట్రైలర్ 2.0 అని మెన్షన్ చేశారు. సో లిటరలీ 2.2 రేంజ్లో ఉంటుందా లేదా అని లెట్స్ చెక్ ఇట్ అవుట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఓకే, వాళ్ళ నానమ్మ ప్రపంచంలో అన్నీ మర్చిపోతుంది. సో షీ హ్యాస్ అ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ కొంచెం ఉంది. సో షీ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ గ్రాండ్ ఫాదర్. ఇంకా ఓకే, వాళ్ళ హస్బెండ్ మోస్ట్లీ వాళ్ళ హస్బెండ్ అయినచ్చు. అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాడు. సో మర్చిపోలేదు. Rebel time begins now. కనకరాజు. ఓకే, కనకరాజు అంటున్నాడంటే దయ్యం ఇంట్లో అంటున్నాడు కాబట్టి వాళ్ళ తాత గురించి వాళ్ళ తాత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడా? ఏందయ్యా ఏళ్ళతోనే అందరినీ చంపేస్తున్నాడు. మిస్ యూ టు రాజాసాబ్. వాళ్ళ తాత మిస్ యూ టు రాజాసాబ్ ఫర్ ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా. ఓకే, తను ఉండే ఇంట్లో వాళ్ళ తాత దయ్యంగా ఉండే ఇంట్లో అది విచిత్రమైన సంఘటనలు, ఒక మాయ సభ, ఒక మిస్టరీ హౌస్లా ఉంది. లైక్ ఆ ఇంట్లో ట్రైన్ రావడం వాస్ గుడ్. ఓకే, ఇంటికి రావడం మాత్రం వరకే మన ప్రభాస్ గారి చేతిలో ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ తాత సిగ్నేచర్ పడే వరకు తన బయటికి రావడం కుదరదు. అసలు ఇతనే వాడు. వచ్చాడయ్యా. కమాండర్స్ ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. ఓకే, దయ్యం ప్రతి ఒక్కరి వీక్నెస్ పాయింట్ని పట్టుకొని దాన్నే టార్గెట్ చేస్తున్నాడు. అసలు ఈ తాత ఎవడు, ఎందుకు చనిపోయాడు? ఓ ఫ్లాష్ బ్యాక్. ఏదో గట్టిగానే రాసుకున్నాడయ్యా మారుతి ఈసారి. క్రొకడైల్ని తీసి రగిసిరాడు. బట్ స్టిల్ ఎవ్వడు అడగడు. నేను చెప్పు, ఎవ్వడు అడగడు ఎందుకు ఆ క్రొకడైల్ తీసి ఎలా తీసాడు అని. ఆ కట్అవుట్కున్న వాల్యూ అలాంటిది. It's been a very long time. Like Prabhas looks like to see. Jan 9, 2026. Mark the date, rebels. ఓకే 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 ఏదో ఒక వరల్డ్ క్రియేట్ చేసుకొని ఏదో అర్థమైనట్టుండే, కానీ ఏది అర్థం కదా. వద్దు, బీజం మెరుగ తీసాడయ్యా మా తమనన్న. చాలా అంటే చాలా దాచారు. విఎఫ్ఎక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్లో. అయితే ఏందిరా ఇప్పుడు? ఓడి అమ్మా, ఏం లుక్ రాది. కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్.
అంటే టోటలీ 3 వేరియేషన్స్. లైక్ నార్మల్ ప్రభాస్ ఒక క్యారెక్టర్, రాజు గారు ఒక గెటప్ లైక్ చూసినది, ఇంకొకటి థర్డ్ గెటప్. అంటే మన ప్రభాస్ క్యారెక్టర్లో బోల్డ్ వేరియేషన్స్ ఉంది. యాక్చువల్లీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా మారుతి ఇంటి అడ్రస్ ఇచ్చి చెప్పినప్పుడు నాకు ఎందుకో ఇదేంది మా మారుతి అన్న మరి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకున్నా. అండ్ దాని తర్వాత మా ప్రభాస్ అన్న కూడా లైక్ చెప్పాడు క్లైమాక్స్ అదిరిపోద్ది అది ఇది అని. ఏదో అనుకున్నా కానీ ద రాజాసాబ్ 2.0 జస్టిఫైజ్ ఇట్స్ టైటిల్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. టు బి ఆనెస్ట్ మారుతి అన్న చాలా దాచాడు సినిమాలో. సో చాలా అంటే చాలా దాచాడు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి పొటెన్షియల్ ఒక రేంజ్లో ఉంది. రెబల్స్ గెట్ రెడీ. ఈసారి రెబల్ వుడ్ సినిమా కనుక బాగుంటే మాత్రం రెబల్ వుడ్ ఇంకొక లెవెల్కి వెళ్ళొద్ది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ ఈ ట్రైలర్లో ప్రభాస్ తర్వాత తమన్నా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. లైక్ టు బి ఆనెస్ట్ కొంచెం చూసా లైక్ ఈ ట్విట్టర్లో ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుంటారు సాంగ్స్ బాగాలేవు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది ఇది అని. బట్ ఇందులో బీజిఎం ఎర్రగా తీసాడు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం. ఎస్పెషల్లీ లైక్ ఆ ప్రభాస్ దే లైక్ వాట్ సెకండ్ లుక్, ఆ ఓల్డ్ లుక్ వచ్చినప్పుడు ఆ వచ్చే బీజిఎం సూపర్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ఆ జోకర్ గెటప్ సూపర్. అసలు ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయలే ఆ గెటప్ అందులో వస్తుంది అని. సో రెబల్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఇక మీద ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో. బికాజ్ తనకున్న స్టార్డమ్కి 100 crores ఆర్ జస్ట్ లైక్ దిస్. 1 డేలో ఈజీగా వచ్చేస్తుంది 100 crores. సో ఈ సినిమా మీద ఇప్పటి వరకు ఒక హోప్స్ ఉండే, లైక్ ఇప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడి వరకు ఉండే. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. చూద్దాం మన మారుతి అన్న. ఐ హోప్ ఇట్ డజంట్ డిసప్పాయింట్. చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాడు. టు బి ఆనెస్ట్ చాలా మంది విఎఫ్ఎక్స్ గురించి కంప్లైంట్ చేశారు. విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ ట్రైలర్లో. లైక్ ఆది పురుష్ చూసిన వాళ్ళం మనము. సో ఆది పురుష్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్టోరీ లైక్ ప్రభాస్ ఆ ఇంటికి ఎందుకు వెళ్తాడు అనేదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆ తాతది ఏమైంది, తను ఎందుకు చనిపోయాడు, ఆ ఫ్లాష్ బ్యాక్. అండ్ వాట్ ఎక్సైటెడ్ మీ మోర్ అంటే వాళ్ళ నానమ్మ లైక్ గంగాదేవి లైక్ ఫ్లాష్ బ్యాక్లో తను ఒక యువరాణి ఇలా చూపించారు. సో ఆ పోర్షన్స్కి ఐఎమ్ బిట్ ఎక్సైటెడ్. సో ఫిక్స్ అయిపోవచ్చు మన ప్రభాస్ అన్న క్యారెక్టర్స్కి చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉంటుంది. నేను మాత్రం పిచ్చ ఎక్సైటెడ్ లైక్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సో January 9th రాజాసాబ్ చూసిన తర్వాత మాట్లాడదాం.